సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు భారతీ రైల్వే అకాడమీ. చూడండి, ఆఫీషియల్ నోటీస్ చూస్తాను కదా. ఈరోజు అయితే చూడండి డేట్ వచ్చేమో నిన్న నవంబర్ 25 నిన్నైతే రావడం అనేది జరిగింది నోటీస్ అనేది. అది చూడండి, నోటీస్ ఏంటంటే ఆర్ఆర్బీ టెక్నీషియన్ అప్లికేషన్ స్టేటస్ లింక్ అయితే గ్రేడ్ 3 టెక్నీషియన్ అయితే అప్లికేషన్ ఆల్రెడీ గ్రేడ్ 1 కూడా రావడం కదా, ఇది గ్రేడ్ 3 అనేది ఇప్పుడు అయితే రావడం జరిగింది. ఒక అప్లికేషన్ స్టేటస్ అయితే చెక్ చేసుకుని చెప్పేసి అయితే రావడం జరిగింది. చూడండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ రిక్రూట్మెంట్ బోర్డ్స్ అయితే ఇంపార్టెంట్ నోటీస్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఓకేనా, చూడమ్మా. అటెన్షన్ టు ది క్యాండిడేట్స్ ఆఫ్ ది సెన్ నెంబర్ 2024 టెక్నీషియన్ గ్రేడ్ 3 అప్లికేషన్స్ 3 పాయింట్స్ అనమాట. ప్రొవిజనల్ యాక్సెప్ట్ అయిందా, కండిషనల్ యాక్సెప్ట్ అయిందా, రిజెక్ట్ అయిందా. ఓకేనా, ఈ 3 పాయింట్స్ అయితే మీరు అనేది చెక్ చేసుకోవాలని చెప్పేసి అయితే మీరు అనేది మీ అప్లికేషన్ మీరు ఆర్ఆర్బీ లాగిన్లోకి వెళ్ళి చెక్ చేసుకోవాలని చెప్పేసి అయితే ఇక్కడ మనకి ఇవ్వడం అనేది జరిగింది. అది చూడండి, ఫస్ట్ పాయింట్ చూడండి, వైడ్స్ అండ్ 2024 టెక్నీషియన్ ఇష్యూడ్ బై ది, అంటే ఈ డేట్ని అయితే అప్పుడు మార్చిలో వేకెన్సీ అనేది ఇవ్వడం జరిగింది కదా. ఓకేనా, దానికి అనేది ఇప్పుడు చూడండి ప్రొవిజనల్ యాక్సెప్ట్ అయిందా, లేకపోతే ప్రొవిజనల్ కండిషనల్ యాక్సెప్ట్ అయింది, ఓకేనా, రిజెక్ట్ అయింది అని చెప్పేసి లాగిన్ ది క్యాండిడేట్స్ చూడండి www.rrb apply government.in అయితే చెప్పేసి అయితే అందులోకి వెళ్ళి మీరు వెళ్ళినట్లు అయితే అక్కడ మీ మెయిల్ మీ పాస్వర్డ్ కొట్టినట్లయితే అక్కడ మీ అప్లికేషన్ స్టేటస్ అనేది అప్లికేషన్ హిస్టరీకి వెళ్ళినట్లయితే అక్కడ అది మీకు అనేది చూపించడం అనేది జరుగుతుంది. అది చూడండి, ఇన్ కేస్ మీది ఎస్ఎంఎస్ అండ్ మెయిల్ విల్ బీ సెంట్ క్యాండిడేట్స్ ఆఫ్ ది రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్. ఓకేనా, మెన్షన్ ఆఫ్ ది సబ్మిటెడ్ అప్లికేషన్ రిగార్డింగ్ అప్లికేషన్ స్టేటస్. చూడండి, ఇన్ కేస్ మీకు రిజల్ట్ అయినట్లయితే మీకు అనేది ఎస్ఎంఎస్ అనేది పంపించడం అనేది జరుగుతుంది. చూడండి, ఈ విధంగా ఎస్ఎంఎస్ అనేది మీకు అనేది రావడం అనేది జరుగుతుంది. చూడండి, డియర్ అప్లికేషన్స్ అండ్ టెక్నీషియన్. ఓకేనా, ఇక్కడ చూసారు కదా, రిజెక్టెడ్ డ్యూ టు నాన్ స్టాండర్డ్. ఓకేనా, ఫోటోగ్రాఫిక్ అప్లోడెడ్ అంటే చూడండి ఇక్కడ ఏంటంటే నాన్ స్టాండర్డ్ ఫోటోగ్రాఫిక్ అప్లోడింగ్ ఇన్ ఆన్లైన్ అప్లికేషన్ ఫెయిల్డ్ అవైల్. ఓకేనా, అంటే ఏమంటుందంటే మీ ఫోటోగ్రాఫ్ అనేది ఇక్కడ అనేది నీట్గా ఈ అబ్బాయి అనేది పట్టడం జరిగేది. ఓకేనా, చూడండి, ఆపర్చునిటీ ప్రొవైడ్ డ్యూ టు ది అప్లోడ్ స్టాండర్డ్స్. అంటే ఇప్పుడు మన సిగ్నేచర్ అవన్నీ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా నీట్గా ఒక సరైన ఎంబీలో అక్కడ ఆర్ఆర్బీ నోటిఫికేషన్ ఇచ్చిన ఎంబీ మనకి అప్లై చేయకపోతే మట్టుగా అప్లికేషన్ రిజెక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. అది చూడండి, థర్డ్ పాయింట్ చూడండి, వైల్ ఎవ్రీ క్యాన్ హ్యాస్ బీన్ టేకెన్ ప్రిపేరింగ్ ఆఫ్ ది లిస్ట్ ప్రొవిజనల్లీ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఆర్ఆర్బీస్ రిజర్వ్స్ ఆఫ్ ది రెక్టిఫై ఆఫ్ ది ఎర్రర్ టైపోగ్రాఫిక్ ప్రింటింగ్ మిస్టేక్స్. ఓకేనా, అంటే ఏమంటుందంటే ఇది ఆర్ఆర్బీకి సంబంధించిన అయితే ఇన్ కేసు ఇక్కడ రాపోయినా ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లో కూడా మీకు ఇన్ కేసు అప్పుడు కూడా మీద అనేది తీసే అవకాశం అనేది ఉంటుందని చెప్పేసి అయితే చెప్పడం అనేది జరిగిందనమాట. ఓకేనా, అది చూడండి, క్యాండిడేచర్ ఆఫ్ ఆల్ యాక్సెప్టెడ్ క్యాండిడేట్స్ ప్రొవిజనల్ యాక్సెప్టెడ్ కండిషనల్ యాక్సెప్టెడ్ ప్యూర్లీ ప్రొవిజనల్ ఈజ్ హ్యార్ క్యాండిడేచర్ లేబుల్ ఆఫ్ ది క్యాన్సెల్డ్. ఓకేనా, అట్ ఎనీ స్టేజ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ త్రీటర్స్ ఆఫ్ ది అండ్ ఇన్కాన్సిస్టెన్సీస్ ఆఫ్ ది డిఫిషియన్సీ ఫిల్స్ రికార్డెడ్స్ అనమాట. ఓకేనా, అది చూడండి ఏమంటుందంటే ఇప్పుడు ప్రొవిజనల్ యాక్సెప్టెడ్ అయ్యేది కదా, కండిషనల్ యాక్సెప్టెడ్ అయ్యేది కదా, ప్యూర్లీ ప్రొవిజనల్ అనమాట. వీళ్ళు ఏంటంటే ప్యూర్లీ ప్రొవిజనల్ అని చెప్పేసి అయితే అయిపోయారు అనమాట. ఓకేనా, అంటే పక్కా అప్లికేషన్ అనే యాక్సెప్ట్ చేస్తుంది. ఓకేనా, అయితే కండిషనల్ యాక్సెప్టెడ్ ఉంటారు కదా, వీళ్ళు ఇన్ కేసు క్యాన్సిల్ చేసే అవకాశం ఉంటుందని చెప్పేసి అయితే ఇక్కడ అనేది చెప్పడం అనేది జరుగుతుందన్నమాట. ఓకేనా, క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు రెఫర్ ఓన్లీ టు ది వెబ్సైట్స్ ఆఫ్ ది ఆర్ఆర్బీ లేటెస్ట్ అప్డేట్ రిక్రూట్మెంట్స్ ఆఫ్ ది ప్లీజ్ డూ నాట్ మిస్లేటెడ్ బై ది అన్ఆథరైజ్డ్ సోర్స్. అంటే ఏమంటుందంటే చూడండి, ఇన్ కేస్ మీకు రైల్వే నుంచి ఏ నోటీసులు వచ్చినా ఏమొచ్చినా మీరు కంపల్సరీ ఆర్ఆర్బీ వెబ్సైట్ చూడండి, rrb.in వెబ్సైట్లో అయితే మీరు మొత్తం చూసుకోవాలని చెప్పేసి అయితే ఇక్కడ మనది ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. ఓకేనా, అది చూడండి, ఇక్కడ మనకు కొన్ని కాంటాక్ట్స్ చూడండి, ఎవరైనా రిజెక్ట్ అయినా కండిషన్ మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కాంటాక్ట్ చూడండి. టైమింగ్స్ మార్నింగ్ 10 AM నుంచి 5 AM ఇది అనేది ఓపెన్లో ఉండడం అనేది అవైలబుల్గా ఉంటారనమాట. ఓకేనా, మీరు ఈ నెంబర్స్కి కాంటాక్ట్ అయినట్లయితే మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ అనేది అసలు ఎందుకు రిజెక్ట్ అయింది సార్, ఇది ఇన్ కేస్ అయ్యే రెక్టిఫై చేసే అవకాశం కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి 50% అని చెప్పేసి చాలామంది అంటున్నారు. అది చూడండి, ఇన్ కేస్ ఎవరైనా వీలైతే కాంటాక్ట్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా, ఇదండి ఈరోజు అప్డేట్. ఓకేనా, అయితే లింక్ మీకు చూడండి, మీరు ఎందులోకి అయితే www.rrb apply government.in వెళ్ళినట్లయితే మీకు అనేది అక్కడ ఆఫీషియల్ వెబ్సైట్ అని కనిపిస్తుంది. అందులో మీరు వెళ్ళి లాగిన్ చేసి రిజెక్టెడ్ యాక్సెప్ట్ అని చెప్పేసి అయితే మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, అర్థమైంది కదా. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.